ఈజిప్ట్లో ఉండే పిరమిడ్స్ గురించి మీరు ఇప్పటి వరకు విని ఉంటారు, చదివి ఉంటారు. కానీ ఎన్ని విన్నా, ఎన్ని చదివినా ఇప్పటి వరకు అందరూ ఏదో ఒకటి చెప్పి ఇంకా దీని మిస్టరీ వీడలేదు అనే చెప్తారు. ఎందుకంటే అక్కడ ఇప్పటికీ పిరమిడ్స్ గురించి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి. వాటి గురించి ఎంత తెలుసుకున్నా ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఈ మిస్టరీస్ ఇలాగే మిగిలిపోతాయా అనిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో జరిపిన పరిశోధనల ప్రకారం పిరమిడ్లను ఎలా కట్టారో ఒక అంచనాకు వచ్చారు. మరి పిరమిడ్స్ ఎలా కట్టారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి. లెట్స్ గో. ఈజిప్ట్ అనగానే మనకు పిరమిడ్లు, మమ్మీలు, ఫారో రాజులు, హాలీవుడ్ మమ్మీ సిరీస్ సినిమాలు గుర్తుకు రావటం సహజం. ప్రపంచంలోని మిగతా దేశాల చరిత్ర అంతా ఒకలా ఉంటే ఈజిప్ట్ చరిత్ర మాత్రం ఎంతో ఆసక్తిగా, ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. అసలు ఆ పిరమిడ్లను ఎప్పుడు నిర్మించారో, ఎలా నిర్మించారో ఖచ్చితంగా తెలియదు. సమాధుల కోసం పిరమిడ్లు నిర్మించాలని వాళ్లకు ఎందుకు అనిపించింది అన్నది రహస్యమే. వాళ్ల బొమ్మల భాషలోని చాలా బొమ్మలకు అర్థమేంటో మనకి అర్థం కాదు. ప్రాచీన కాలంలో అలాంటి భాషను వాళ్ళు డెవలప్ చేసుకోవటం ఆశ్చర్యకరం. ఇక అక్కడ మమ్మీల, సమాధుల రహస్యాలకు లెక్కే లేదు. ఈజిప్ట్లో ఉండే పిరమిడ్స్ చూడటానికి అద్భుతంగా ఉంటాయి. శాస్త్ర సాంకేతికంగా ఇంత ఎదిగిన ప్రస్తుతం ఇలాంటి నిర్మాణాలు చేపట్టారంటే ఒక అర్థం ఉంది. అదే అసలు ఎలాంటి టెక్నాలజీ లేని కాలంలో, అంటే దాదాపు 4000 ఏళ్ల క్రితం ఈ అద్భుత నిర్మాణాలను ఎలా చేపట్టారన్నది అంతుచిక్కని ఓ రహస్యమే. క్రీస్తు పూర్వం 2886, 2160 నాటికి చెందిన ఇవి అత్యంత పురాతనమైన ఈజిప్ట్ నాగరికతకు ప్రతిబింబంగా నిలుస్తున్నాయి. ఈజిప్ట్లో 700కు పైగా పిరమిడ్లు ఉన్నాయి. వీటిలో ఈజిప్ట్ రాజులను సమాధి చేశారు. ఈ పిరమిడ్ల నిర్మాణానికి దాదాపు 1000 సంవత్సరాలు పట్టి ఉండొచ్చని చరిత్రకారుల అంచనా. పిరమిడ్లలో కైరో నగరానికి శివారులో గీజా దగ్గర నిర్మించినవి చాలా పెద్దవి. ఇక్కడ ప్రఖ్యాత గిజా కాంప్లెక్స్ సహా 31 పిరమిడ్లను ఎలా నిర్మించారన్న దానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక స్పష్టత లేదు. ఈజిప్ట్ పిరమిడ్స్ వెనుక అంతుచిక్కని రహస్యాలను ఛేదించేందుకు చరిత్రకారులు, పురాతన శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. పిరమిడ్లను చూస్తే కొండలలాగా ఉంటాయి. 4 వైపులా సమానంగా ఉన్న చతురస్రాకార రాళ్లను ఒకదానిపై ఒకటి నిలబెడుతూ పిరమిడ్లను నిర్మించారు. ఆ రాళ్ల మధ్య గ్యాప్ అన్నది లేదు. ఆ గ్యాప్ను సున్నపు రాళ్లతో పూడ్చారని కొందరు, అలా జరగలేదని మరికొందరు వాదిస్తున్నారు. ఇక ప్రతి పిరమిడ్ అన్ని వైపులా సమానంగా ఉంటుంది. 4500 ఏళ్ల కిందట వాటిని అంత పర్ఫెక్ట్గా ఎలా నిర్మించారో తెలియదు. పైగా అంత పెద్ద రాళ్లను ఒకదానిపై ఒకటి నిర్మించేందుకు వాళ్ళు ఏ టెక్నాలజీ వాడారో తెలియదు. అయితే ఈజిప్ట్ పిరమిడ్స్ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లలో 2 నుంచి 30 టన్నుల బరువున్న రాళ్లు ఉన్నాయి. వీటి నిర్మాణ సమయంలో ఎటువంటి టెక్నాలజీ లేకుండా ఇంత పెద్ద రాళ్లను ఎలా పిరమిడ్ పైన పేర్చారన్నది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగా ఉంది. ప్రపంచ వింతల్లో మొదటిగా చేరింది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజానే. ఆ కాలంలో భూమిపై నిర్మించిన ఎత్తైన కట్టడం ఇదే. ఈజిప్ట్లోని పిరమిడ్లు అన్నింటిలో అతిపెద్దది ఇదే. దీని ఎత్తు 481 అడుగులు. దాదాపు 800 కిలోమీటర్ల దూరంలోని క్వారీ నుంచి ఈ రాళ్లను తవ్వి ఇక్కడికి తీసుకొచ్చారని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 20 నుంచి 30 వేల మంది బానిసలను గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా నిర్మాణం కోసం ఉపయోగించుకున్నట్లు చెబుతున్నారు. దీన్ని నిర్మించేందుకు దాదాపు 10 నుంచి 20 ఏళ్లు పట్టి ఉండొచ్చట. ఇది పునాదుల భాగంలో దాదాపు 6 లక్షల చదరపు అడుగుల మేర విస్తరించింది. ది గ్రేట్ సింహిక అనేది 73 మీటర్ల పొడవు, 20 మీటర్ల ఎత్తు ఉన్న విగ్రహం. ఇది ఒకే రాతితో చెక్కబడింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకైక రాతి విగ్రహంగా చెబుతారు. కానీ ఈ విగ్రహం ఎవరి కోసం తయారు చేశారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియని అంశంగానే ఉంది. అసలు ఈజిప్ట్ పిరమిడ్స్ అద్భుత నిర్మాణాన్ని ఎలా కట్టారన్న దానిపై ఇప్పటి వరకు ఎన్నో ప్రతిపాదనలు వచ్చాయి. 4000 ఏళ్ల క్రితం వాళ్ళు పిరమిడ్ నిర్మాణాన్ని ఎలా చేపట్టి ఉండొచ్చన్న అంశంపై కొత్త విషయాలు తెర మీదకు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా శాస్త్రవేత్తలు
సరికొత్త విషయం చెప్పారు. ఇటీవల ఇంజనీర్లు, భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని PLOS 1లో ప్రచురించారు. పురాతన పిరమిడ్ మధ్యలో రాళ్లను ఎలా పైకెత్తారన్న దానిపై పరిశోధకులు కొత్త థియరీని వెల్లడించారు. గ్రేట్ పిరమిడ్ యొక్క పునాది, విస్తీర్ణం మరియు ఎత్తు మధ్య అద్భుతమైన గణిత శాస్త్రం ఉంది. పిరమిడ్ ఎత్తును 2π రెట్లు చేస్తే అది పునాది వ్యాసార్థంతో సమానమవుతుంది. పిరమిడ్ యొక్క నిర్మాణ దిశ భూమి యొక్క కార్డినల్ డైరెక్షన్ ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరకి ఖచ్చితంగా సరిపోతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని ఆకర్షించగలవు అనే వాదనలు కూడా ఉన్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు అడ్వాన్స్డ్ ఎనర్జీ మెషిన్స్ అయ్యుండొచ్చని కూడా అంటున్నారు. దానిని బట్టి సుమారు 300 కిలోల బరువున్న రాళ్లను గాలిలోకి ఎత్తడానికి ఆ సమయంలో హైడ్రాలిక్ లిఫ్ట్ వ్యవస్థను ఉపయోగించి ఉండవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. పెద్ద పిరమిడ్ల నిర్మించడంలో ర్యాంపులు, క్రేన్లు, వించ్లు, పివోట్లు వంటి సాంకేతికతను వినియోగించి ఉండొచ్చని ప్రముఖ పరిశోధకుడు ల్యాండ్రూ తెలిపారు. స్థానికంగా ఉన్న సహజ వనరులను ఉపయోగించి పిరమిడ్ రాళ్లను పైకెత్తారని నిపుణులు చెబుతున్నారు. వాటర్ పవర్తో నడిచే ఎలివేటర్స్ను ఇందుకోసం ఉపయోగించి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్లోని ఈజిప్షియన్ ఆర్కాలజీలో రిటైర్డ్ సీనియర్ లెక్చరర్ డాక్టర్ డేవిడ్ జెఫ్రీస్, పురాతన ఈజిప్షియన్లు భారీ బ్లాక్లను తరలించేందుకు ర్యాంప్లు, హోలజ్ పరికరాలను ఉపయోగించి ఉండొచ్చన్నారు. కాగా గతంలోనూ ఇలాంటి పలు ప్రతిపాదనలు వెలుగులోకి వచ్చాయి. పిరమిడ్ల నిర్మాణానికి అవసరమైన రాతి దిమ్మెలు, ఇతర సామాగ్రిని రవాణా చేయడానికి సమీపంలోని జలమార్గాన్ని ఉపయోగించుకున్నారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పురాతన నైలు నది నుంచి ఒక పాయ ప్రవహించేదని, కాలక్రమేణా ఆ నది పాయ ఎండిపోయి ఎడారిగా మారిందని, శాటిలైట్ ద్వారా చూస్తే ఆ పాయ కనిపిస్తుందని చెప్పారు. ఈ నది 4700 నుంచి 3700 సంవత్సరాల క్రితం నిర్మించిన పిరమిడ్లను ఆనుకుని ప్రవహించినట్లు చెబుతున్నారు. పిరమిడ్స్ ఉన్న ప్రదేశం వైపే ఈ నదిపాయ ఉన్న కారణంగానే పిరమిడ్ నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని నది ద్వారా తరలించారని సైంటిస్టు చెప్పారు. బరువైన బండరాళ్లను మోసేందుకు అప్పటి ఈజిప్షియన్లు మానవ శ్రమ కంటే నీటి శక్తిని ఉపయోగించుకొని ఉండవచ్చని తెలిపారు. ఈజిప్ట్ పిరమిడ్స్పై అంతరిక్ష సంస్థ స్పేస్-ఎక్స్ CEO ఎలన్ మస్క్ కమెంట్స్ చేశారు. పిరమిడ్లను గ్రహాంతర వాసులు నిర్మించారు అంటూ గతంలో ఆయన ట్వీట్ చేశారు. ఈ పిరమిడ్స్ 3800 సంవత్సరాల నాటివని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఈ అంశంపై స్పందించిన ఈజిప్ట్ మంత్రి రనియా అల్ మషద్, మా దేశానికి వచ్చి పిరమిడ్లను, వాటి నిర్మాతల సమాధులను చూడాలని కోరారు. అయితే కొన్ని పురాణాల ప్రకారం పిరమిడ్పై ఒక బంగారు శిఖరం ఉండేదని, ఇది అద్భుత శక్తిని వ్యాపింపజేస్తుందని నమ్మేవారు. అలాగే కొన్ని కథనాల ప్రకారం పిరమిడ్ల ఆకృతి గురించి పలు నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ఈజిప్షియన్ల నమ్మకం ప్రకారం రాత్రిపూట ఆకాశంలో కనబడే దట్టమైన నల్లని ప్రాంతం భూమికి, స్వర్గానికి మధ్య అడ్డుగోడ లాంటిదట. పిరమిడ్ చివర సన్నని అంచు సరిగ్గా ఆ దట్టమైన అడ్డుగోడకు సూచించబడి ఉంటుంది. పిరమిడ్ మధ్యలో భద్రపరిచి ఉన్న గొప్ప వంశస్థుల మృతదేహం నుండి వారి ఆత్మ పిరమిడ్ ద్వారా ప్రయాణించి సన్నని మొన నుండి బయటకు వచ్చి ఆ అడ్డుగోడను ఛేదించి స్వర్గంలోకి ప్రవేశించి దేవతలను చేరుకుంటుందని వారి నమ్మకం. చనిపోయిన వారికి చిహ్నంగా భావించే సూర్యాస్తమయం జరిగే నైలు నది తీరాన అన్ని పిరమిడ్లు నిర్మించబడ్డాయి. పిరమిడ్లపై జరుగుతున్న పరిశోధనలో ఇటీవల మరో ఆసక్తికర అంశం వెల్లడైంది. ఇండోనేషియాలో గునుంగ్ పడాంగ్ పిరమిడ్ను క్రీస్తుకు పూర్వం దాదాపు 25,000 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు ఇటీవల పరిశోధకులు అంచనా వేశారు. అసలు ఇది మానవ నిర్మిత పిరమిడేనా అన్న సందేహం కలుగుతోందని వారు సంచలన విషయాలు వెల్లడించారు. ఇప్పటి వరకు క్రీస్తుకు పూర్వం 2630 సంవత్సరాల ప్రాంతంలో ఈజిప్ట్లో నిర్మించిన డీజోసెర్ పిరమిడ్ ప్రపంచంలో అత్యంత పురాతన పిరమిడ్గా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సాధించింది. అయితే ఇండోనేషియాలోని పిరమిడ్ దానికంటే ఎన్నో ఏళ్లు పురాతనమైనదిగా ఆ దేశంలోని ఇండోనేషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్కు చెందిన పరిశోధకులు వెల్లడించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లావా పర్వతంతో సహజ సిద్ధంగా ఏర్పడిన దాన్ని పిరమిడ్లా నిర్మించి ఉండొచ్చని వారు అంచనా వేశారు. ఏది ఏమైనా ఈజిప్ట్ పిరమిడ్లు మానవ నాగరికతలో ఒక గొప్ప అద్భుతం. అవి కేవలం శిలల గుట్టలు మాత్రమే కాకుండా అధునాతన శాస్త్ర, గణిత, ఖగోళ విజ్ఞానాన్ని సూచిస్తున్నాయి. ఇంకా ఎన్నో రహస్యాలు ఇప్పటికీ తెలియనివిగానే ఉన్నాయి.
ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మాకు తెలియజేయండి. పిరమిడ్స్కి సంబంధించి ఇంకా వీడియోస్ కావాలి అంటే కమెంట్ చేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.